ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ట్రైన్ కి మనం ఎదురెళ్ళినా మనకే రిస్క్, ట్రైన్ మనకి ఎదురొచ్చినా మనకే రిస్క్. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ని ఒక మంచి ఫన్నీ స్కిట్ లో చూపించడానికి మన పిల్లలు రెడీగా ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ మై జూనియర్స్. మన ఫైర్ అయినటువంటి అనిల్ గారికి నమస్కారం. వైల్డ్ ఫైర్ అయినటువంటి మన రోజా గారికి నమస్కారం. కామెడీకి ఫైర్ అయినటువంటి మీకు నమస్కారం. నమస్కారం. మరి నాకు నువ్వు లోఫర్, నీకు నమస్కారాలు ఉండవు. కళ్ళల్లో కార కొట్టి పంపించడమే. హియర్ ఇస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. అనిల్ గారు స్టన్ అయ్యి, ఏంటి ఇది నిజమా, ఇలా కూడా ఉంటారా అనుకునేలా ఓ విషయం చెప్పబోతున్నా. మీరు మీ సినిమాల్లో మొగుడు పెళ్ళాలి మధ్య ఎంత టచ్ ఉంటుందో చూపిస్తున్నారు. అదంతా నిజం కాదు, అబద్ధం అని ఒక జంటని లైవ్ లోకి పిలుస్తున్నా. మీరు సినిమాలో చూపించేదంతా అబద్ధమని ఈ జంట ప్రూవ్ చేస్తుంది. కావాలంటే చూడండి. ఈ ప్రపంచంలో జల్లుగొట్టు లాంటి జంటల్ని చూసాం, బ్రతుకు జట్కా బండి లాంటి భార్య భర్తల్ని చూసాం, కానీ ఇలాంటి జంట మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఆవిడ జ్వరం వస్తే ఈయన టాబ్లెట్ వేసుకుంటాడు, ఈయనకు ఆపరేషన్ అయితే ఆవిడ సర్జరీ చేసుకుంటది. అంత అన్యోన్యమైన దాంపత్యంతో కూడిన మొగుడు పెళ్ళైనటువంటి భార్యాభర్తలే ఈ వైఫ్ అండ్ హస్బెండ్. పిలవండి ఫాస్ట్ గా పిలవండి. ప్రపంచంలో అందరికీ ఆదర్శమైనదే ఈ జంట. వాళ్ళని చూసి చుట్టుపక్కల వాళ్ళకి కడుపు మంట. అసలు అందరూ అనుకుంటారు ఇలా ఉండడం ఎట్ట. ఏ రోజు వాళ్ళ ఇంట్లో గొడవ వల్ల గిన్నెలకు పడలేదు సొట్ట, ఇరగలేదు చీపిరి కట్ట, ఇరగలేదు చీపిరి కట్ట. మీకు ఆ జంటను చూడాలని ఉందా? మిస్టర్ అండ్ మిస్సెస్ రాధా గోపి గారు విచ్చేస్తున్నారు. మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు పతి గారు కొంచెం ఆగండి. అదేంటి బామ్మ గారు అలా పూసుకున్నారు? దాన్నే బత్తలో భార్య సగమండి. ఏం చెప్పాలండి? తాతగారు పాలు తీసుకోండి. బామ్మగారు పాలు తీసుకోండి. అదేంటి తాతగారు పాలు అలా పడేశారు? టచ్ చేశారండి. రే ఆడి పాలు తాగి పడుకుంటే పోతే ఎవడరా స్కిట్ చేసేది? ఇదే భార్యాభర్తలు పాలు పంచుకోవడం అంటే. ఆహా, అన్యోన్యం అనే పదం తీసేసి రాధా గోపి అని పెట్టాలండి. పతి గారు నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. ఇంకా లేవే, లేపండి. ఏంటి కాళ్ళతో మాట్లాడుతున్నావా? నడుం పట్టేసినట్టుంది. వయసు అయిపోయింది కదా, నడుం పట్టేసింది. నన్ను ఆచించండి. పతి గారు, తాతగారు ఏమైంది? మీరు బామ్మగారి కాళ్ళను పట్టుకోవడం ఏంటి తాతగారు? బట్ట బాగా కాలు పైన పడితే ఏమవుతుంది? వసుదేవ మాట్లాడి వాడే గాడిద కాలు పట్టుకున్నాడు. పతి గారు అంటే నేను ఇప్పుడు గాడిదనా? నా వసుదేవ కాలని చెప్పండి. అయితే ఓకే పతి గారు. కూర్చోండి బామ్మ గారు. అయ్యో అప్చారు అప్చారు, ఆయన కూర్చోకుండా నేను ఎప్పుడైనా కూర్చున్నానా? ఎంత పాపం, ఎంత పాపం. తాతగారు బామ్మగారు కూర్చోండి. నాగభూషణం. తాతగారు మీ చిన్న పిల్లలు ఎలా ఉన్నారు? చిన్నగా ఉన్నారు తాతగారు. రాడా చెప్పండి. బాగున్నారు తాతగారు. నా దగ్గర ఎగస్తారా? అరే కుటుంబరావు, బామ్మగారు మీ చెల్లికి పెళ్లి చేశారు కదా, వాళ్ళ భర్త ఏం చేస్తూ ఉంటాడు? వాడి బొంద. వాడేం చెయ్యాడు బామ్మ, మొన్న పేకాటలో ఆస్తి మొత్తం పోగొట్టాడు. అంటే పేకాట బాడతాడన్నమాట. బాగా ఆడటం రాకే పోగొట్టాడు. ఏమే బుల్లక్క, తాతగారు మీ వల్లకేమండి ఊడిపోయాయి? కోడి కూర తిన్న తాతగారు. కోడి కూర తింటే పళ్ళు ఊడిపోయా? అంటే పక్కింటి వాళ్ళ కోడిని తిన్నా. దొంగ ఉండానా? ఏమే సుబ్బమ్మ, బామ్మగారు ఎలా ఉన్నారు? అబ్బా ఏముండటమో ఏంటో బామ్మగారు. మొన్నే పొలానికి కంచేసి మరి పొలం నాటాను, కానీ ఎవడో వచ్చి ఈ పొలం నాది అని పోలీస్ కేసు పెట్టారు. మరి ఏమైంది? డాక్యుమెంట్లు వాళ్ళ పేరు ఉండడం వల్ల వాళ్ళకే ఇచ్చారు బామ్మగారు. ఏమిటో ఈ రోజుల్లో ఆయనకి రోజులే లేకుండా పోతున్నాయి. దానికి కబ్జా అంట. దొంగ ఉన్నారు.
అన్నదానం, ఒక 10 శనివారాలు ఉపవాసం, 108 పొర్లు దండాలు అని మొక్కుకున్నాను పతి గారు. అలా చేస్తే పైకి పొట్టవుడాట, అందుకే మీతో చేయిస్తానని మొక్కుకున్నాను పతి గారు. ఏం ప్రేమండి, వీళ్ళ ప్రేమను చూస్తుంటే పక్కింటి వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన పాయసం తాగినంత ఆనందంగా ఉందండి. అబ్బా సెచ్చు నీ కొడుకును పుట్టాలని ఉందండి. నువ్వు చాలా అంటే చావు, మళ్ళీ నా గౌన వాడడం పుట్టకడా. బామ్మగారు, తాతగారు, ఇక నుంచి మీ పేరు గోపిరాధ కాదండి, అన్యోన్యం ఆదర్శం. తాతగారు, ఇదే ఊపులో జ్యోతి ప్రజ్వలన చెయ్యండి. మీరు వెలిగించే ఈ జ్యోతి ఎలా ఉండాలంటే ఎన్నో జంటలకి మీరు ఆదర్శం ఇవ్వాలి. మీరు వెలిగించండి తాతగారు. పతి గారు, అరే రే రే రే. నువ్వు ఇంకా సుట్టు తాగడం ఆపలేదారా గోపిగా? అండ ఉన్నవ్వు తిట్టదని ఎన్నిసార్లు చెప్పండి, ముచ్చమో ఉంటాను. ఏంట్రా గోపిగా నా లెగుస్తుంది? నోడండి చేయి గోలెగుస్తుంది. తాతగారు పోయేలో ఉన్నాను. మీరు గొడవపడడం ఏంటండి? మీది ఆదర్శ జంట. చిట్టిపిల్లి మంటింగాడు ఇందాక దాకా పతి అన్నారు, ఇప్పుడేంటి బామ్మగారు తాతగారిని రా అంటున్నారు? పతి కాదు వీడు, పశుపతి వీడు. ఏంట్రా చుట్ట వాసన వస్తుందంటే సపోటా జ్యూస్ సమర్చనన్నావు కదరా సనకం. తాతగారు, మీరు అన్యోన్యంగా ఉంటారు కదండి? అన్యోన్యమా ఆముడమా? తాతగారు, మీరు కూడా గొడవ పడతారా? గొడవ పడడం ఏంటవా? రోజు ఇంట్లో ఇడే పరిస్థితి. మా సౌండ్ లో బయటకు రావు కదండి. ఎలా వస్తాయిరా? నోట్లో గుట్టలు పెట్టి ఉంటుంది. బామ్మగారు, ఏదైనా మీరు చేసేది తప్పండి. ఏంటి వీడితో ఉండడమా? ఆ విషయం నాకు పెళ్ళయ్యాకే తెలిసింది. మీరేంటండి ఇలా మారిపోయారు? రేపు వచ్చే జనరేషన్ కి మేము ఆదర్శంగా ఏం చూపెట్టుకోవాలి? ఇలా చూపెట్టు. అదేంటి బామ్మగారు, అదేంటి తాతగారు, మాకు మంచి మాటలు చెప్పాల్సిన మీరే ఇలా చెడ్డ మాటలు మాట్లాడుకున్నారేంటి? నేనేమైనా మంచి మాటలు చెప్పడానికి మంత్రిని సత్యనారాయణ అనుకుంటున్నారా? మీ ఇంట్లో డైలీ ఇలాగే ఉంటుందా తాతగారు? గొడవలు అయినప్పుడు మాటమే. గొడవలు ఎప్పుడు అవుతాయి? డైలీ. బామ్మగారు, రోజు 9 తర్వాత మీ ఇంట్లో ఎందుకు సౌండ్లు ఎక్కువ పెడతారు టీవీలో? అందుకే. తాతగారిని కొడతారా? కొట్టడం ఏంటి? ఇది చూడడానికి కోటిలాగున్నా ఎగెగెగి కొడుతుంది. ఏంట్రా చుట్టవాళ్ళని గిన్నెలు వెల్కమ్ చీపు కట్టలా? చూడరా, చూడు. ఏంటవి తాతగారు? టాటూలా? కాడురా, అవి పెట్టిన వాటలు. చూడరా, వాటలు. కుక్క దగ్గరకు మీరెందుకు వెళ్ళారు తాతగారు? ఆ కుక్కే నాడిగ్గా వచ్చింది. దొంగ సచ్చినోడు. ఇన్ని రోజులు టార్చర్ ఎలా భరించారు తాతగారు? మీలాగే. మరి పోలీస్ కేసు పెట్టొచ్చుగా. వాళ్ళ బాబాయ్ పోలీసు. పోనీ కోర్టుకు వెళ్ళొచ్చుగా. జడ్జి వాళ్ళ నాన్న. ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఆ ఎన్నెలలో వచ్చేసారు బామ్మగారు. టైం బాగోకపోతే తాచ్ పామ్ కూడా టూత్ పిక్ లా కనబడిందంట. విషం చిమ్మే విషనాగు వీడు. ఆయన ఇలా కొట్టడం కరెక్ట్ కాదండి. అయితే మీ ఆయన్ని కొట్టేదా? ఇది భలే ఉంది. అమెరికా కొరియా కొట్టుకొని కోయిడ్ మీద బాంబులు వేసినట్టు మీరేంది నా మీద పడుతున్నారు? ఏం తాతగారు ఏం మాట్లాడరే? చుట్టుండా? మిమ్మల్ని కొట్టడంలో తప్పే లేదు తాతగారు. ఏంట్రా గోపిగా మళ్ళీ చుట్టంటున్నావు? నిన్ను నిన్ను కొరికేత నేను కొరికేత. నేను ఇంకా కొరకలేదురా గోపిగా. ఓసే ఆడసి డంపడం ఇక అండముడు కొట్టుకోవడం కరెక్ట్ కాదు. రూమ్లోకి వెళ్ళి పట్టరుగా కొట్టురా. రారా గోపిగా నువ్వు. అబ్బా అబ్బా అబ్బా.
మరి బిగినింగ్ లేదు నేను తెచ్చి చెప్పిన అబద్ధాలని చెప్పావు. తప్పైపోయింది అనిల్ గారు, మీరే గెలిచారు. మనం వాళ్ళలాగా కాదు, ఆదర్శంగా ఉందాం. పదండి. అమ్మో, ఆదర్శం అనే పదం నా చెవిన పడకూడదు. జంప్! వామ్మో, ఆదర్శమా, జంప్! నాకు తెలిసి ఈ పాట మీరు రాకుండా కంప్లీట్ అవ్వదండి. ఇక్కడ ఉన్న పిల్లలందరితో మీరు ఆ పాటకు ఒక స్టెప్ వేస్తేనే వాళ్ళు ఆపుతారేమో, లేకపోతే ఆపరు. లెట్ మీ వెల్కమ్ మనోజ్ అన్న. దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు. నా పచ్చి నరాలపై చచ్చి వేదాలు. సచ్ ఏ స్వీట్ హార్ట్ యాక్చువల్లీ. పిలిస్తే అసలు ఏమీ ఆలోచించకుండా పిల్లలు ఫస్ట్ వెళ్ళిపోదాం పదం డాన్స్ చేద్దాం అనేది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ అలాట్. అమ్మా, నువ్వు ఆయన పక్కన ఉండవే బెటర్. మళ్ళీ నేను ఆయన అనుకుని కొట్టామనుకో, ఎందుకు గోలంతా. కానీ ఏ మాట కామాట ఎరగొట్టేశారు, మామూలు కాదు. లెట్ మీ స్టార్ట్ విత్ మనోజ్ అన్న. అసలు వీళ్ళకి ఇక్కడ కూర్చొని జడ్జ్మెంట్ చెప్పడానికి కష్టంగా ఉంది. పిల్లలతో కూర్చొని చెప్తాను నేనట్టు. ఎలా ఉంది ఈ జడ్జి టేబుల్? అసలు అదిరిపోయింది, కట్అవుట్ అదిరిపోయింది అక్కడ. మీరు ఓకే, మిగతా వాళ్ళందరూ కొంచెం ఏ చేస్తాం? నేనేం మాట్లాడను, సారీ. ఓకే మనోజ్ అన్న. డార్లింగ్ నీ పక్కన ఉన్నోడు నీ డైలాగ్ చాలా ఎక్కువ సార్లు వాడాడు ఈ షోలో. ఈడు. ఆ. వేసేస్తా కాదు అది. ఓహో, ఎవడరా నువ్వు? పిల్లలు అసలు ఎరగదీశారు. ఇంతసేపు మీరు గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కటి అంత అద్భుతంగా చేశారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్. మీరు కత్తే వేసుకోండి కాలు మీద కాలు. వాళ్ళు పరిచయం చేయలేదన్న, సారీ. ఈ కిడ్స్ కి వాళ్ళే మెంటర్స్ మాట. ఈ కిడ్స్ కి మెంటల్సా? మెంటల్స్ కాదు, ఓ సారీ అండి, నాకు మెంటర్స్. మెంటర్స్. హలో అండి, హలో మెంటర్స్. కాకపోతే వాళ్ళ దగ్గర ఏళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితాంతం లెర్నింగ్ లోనే ఉంటారన్న. పెర్ఫార్మర్స్ అవ్వాలి, లెర్నింగ్ లోనే ఉంటారు. ఓకే శ్రీనివాస్ అన్న. చాలా బాగా అనిపించిందండి, సూపర్. మనస్ఫూర్తిగా మీ అందరికి చాలా థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు. అనిల్ ఎంత మా డార్లింగ్ ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి షోకి మావాడు జడ్జిగా ఉన్నాడు అసలుకి. అందుకే దాని హ్యాపీ అలా నవ్వుతూనే ఉన్నాడు, ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాలు తెస్తూనే ఉన్నాడు. అందరికి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు మాటలు లేవు, ప్రతి ఒక్క బిడ్డకి ఒక చెక్కు. నాకేమనిపించిందంటే ఈ జనరేషన్ రిటైర్ అయ్యేప్పటికీ ఆ జనరేషన్ తయారవుతుంది. ఈ ప్రొడ్యూసర్ ఇలాగే ఉంటాడు. శివయ్య సో ఫ్యూచర్ లో నాకు ఆర్టిస్టులు రెడీ అయిపోయారు అని ప్లాన్ చేస్తున్నాను అన్నమాట. మంచి ప్రొడ్యూసర్ కూడా దొరికేశారు మీ అందరికి. హ్యాపీ, మీ కెరీర్ సెట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో నైస్. అనిల్ గారు. సింప్లీ సూపర్. అసలు అందరూ వాళ్ళ సపోర్టింగ్ వచ్చిన అందరూ ఎక్స్ట్రాడినరీ. ఈవిడ గిల్లితే అతను సిగ్గుపడటం, అతను గిల్లితే ఈవిడ సిగ్గుపడటం. అప్పుడే అనిపించింది వీళ్ళిద్దరు చివరి కొట్టుకుంటారని. అంత ఓవర్ కెమిస్ట్రీ చూసి సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హర్వీన్, లాలిత్య, అసలు మీ ఎంట్రీ నుంచి అసలు ఎంత క్యూట్ గా ఉన్నారో. బొమ్మలు అలా నడిచొచ్చినట్టే అనిపించింది. కానీ ఫైనల్ కి మొగుడు పెళ్ళం అంటే ఇలా ఉండాలి అని మళ్ళీ స్టార్ట్ చేశారు. హర్వీన్ గాడైతే అసలు, హర్వీన్ నువ్వు ప్రతి స్కిట్ లో చించేస్తున్నావురా. దీంట్లో కూడా అదేంటి ఆదర్శమా ఆముజమా, దొంగలు అసలు ఆ వర్డ్స్ పలకలేక క్యూట్ గా పలుకుతుంటే భలే ముద్దుగా ఉన్నావురా. చాలా బాగా చేశారు. వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే వీళ్ళిద్దరిది వేరే లెవెల్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.